నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. వైసీపీలో వాడకం ఇంతే. అప్పుడు సాయిరెడ్డి, ఇప్పుడు బోరుగడ్డ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సో ఈ టైటిల్ ఎందుకు పెట్టాను, అసలు ఏం జరుగుతుంది వైసీపీలో, సాయిరెడ్డి వ్యవహారం ఏంటి, బోరుగడ్డ వ్యవహారం ఏంటి అని పూర్తి డీటెయిల్స్ తెలియజేయడానికన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి. చెరుకు రసం తాగడానికి బయటికి వెళ్ళినప్పుడు చూస్తాం, చెరుకు రసం మిషన్లోకి చెరుకు గడ్డ పెట్టినప్పుడు ఒకసారి తీస్తారు, మళ్ళీ పెడతారు, రెండోసారి మూడోసారి కూడా పెడతారు. ఆ తర్వాత పెట్టిన ఏమీ రాదు, రసం ఒత్త పిప్పి మాత్రమే మిగిలిపోతుంది. వైసీపీలో కూడా అంతే. నాయకుల్ని ఒక రేంజ్లో వాడేస్తారు. ఇక అతని దగ్గర ఏమీ లేదు అని తెలిసిన తర్వాత చెరుకు పిప్పిని ఎలాగ బయటపడేస్తామో అలాగే వీళ్ళను కూడా విసిరి అవతల పడేస్తారు అని చెప్పడానికి సాయిరెడ్డి, బోరుగడ్డ, శ్రీరెడ్డి లాంటి వాళ్ళని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో అందుకని నేను విషయం చెప్పబోయే ముందు ఈ ఉదాహరణ చెప్పాను. ఇక విషయంలోకి వెళదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించేవారు ఒకప్పుడు సాయిరెడ్డి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మాత్రమే కాదు సాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి బిజినెస్లకు సంబంధించి కూడా చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డేనా అంటే ఆయన తాత రాజారెడ్డి దగ్గర కూడా పనిచేసిన అనుభవం సాయిరెడ్డికి ఉంది. అయితే తన బుద్ధిలోపం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, ఆయన తాత రాజారెడ్డి దగ్గర, ఇద్దరి దగ్గర పనిచేసిన వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది, వాళ్ళు వాడుకుని ఎలా విసిరి అవతల పడేస్తారని గ్రహించలేకపోవటం సాయిరెడ్డి బుద్ధిలోపం అని చెప్పి చెప్పుకోవాలి, తప్పదు. అయితే ఇక సాయిరెడ్డి ఎంత కష్టపడ్డాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర అని చెప్పి చెప్పాలంటే, బిజినెస్ వ్యవహారాలు చూసుకునేటప్పుడు మొత్తం అన్నిట్లోనూ సాయిరెడ్డి ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టే సోనియా గాంధీని ఎదిరించి ఓదార్పు యాత్రలు కూడా చేసినందుకు గాను ఆవిడ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసులు స్పీడప్ చేసి జైలుకు పంపించారు. మరి జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళితే సాయిరెడ్డి ఏం చేస్తారు? ఆయన కూడా జైలుకు వెళ్ళాలి. ఎందుకంటే అన్ని వ్యవహారాల్లోనూ ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి. ఆయనే బిజినెస్ వ్యవహారాలకి సంబంధించి చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఈయన ఏటుగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జైలుకు వెళ్ళిన తర్వాత 16 నెలలు జైల్లో గడిపిన తర్వాత బయటకు వచ్చారు. 2014 ఎన్నికలకు వెళ్ళారు. 76 సీట్లు వచ్చాయి. అక్కడి నుంచి అసలు కథ మొదలైందని చెప్పాలి. సాయిరెడ్డి వైసీపీ కోసం ఎంత కష్టపడ్డారు అంటే అంత కష్టపడ్డారు. ఢిల్లీలో వైసీపీ కోసం ఎంత లైజనింగ్ చేశారు, ఎంత లాబీయింగ్ చేశారు. తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి విభేదాలు వచ్చినప్పుడు సరిగ్గా 2018-19 ఆ టైంలో ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం పార్టీ బయటకు కూడా వచ్చేసింది, ఎన్డీఏ అని కాదని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏమో ప్రత్యేక హోదా ఇవ్వమని, అక్కడ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమేమో ఇవ్వడానికి కుదరదు అని చెప్పి. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఆ ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చేశారు. బయటికి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో నుంచి వచ్చేసిందో ఇక్కడ వైసీపీని ఎన్డీఏకి దగ్గర చేశారు. అంటే ఎన్డీఏలోకి వెళ్ళలేదు, కానీ ఎన్డీఏకి అత్యంత సన్నిహితంగా ఉండే పార్టీలాగా విజయసాయిరెడ్డి వైసీపీని మార్చేశారు. ఏ స్థాయిలో లైజనింగ్ చేయాలో ఆ స్థాయిలో లైజనింగ్ చేసి వైసీపీకి లాభాన్ని చేకూర్చిపెట్టారు. అది ఎంత స్థాయిలో లాభం చేకూర్చిందంటే వైసీపీకి 2019 ఎన్నికల్లో 151 సీట్ల థంబింగ్ మెజారిటీతో విజయాన్ని కైవసం చేసుకునే స్థాయికి తీసుకువెళ్ళింది. సో అంతటి స్థాయిలో విజయాన్ని కైవసం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఆయన కటౌట్ ఎంత కారణమో బ్యాక్గ్రౌండ్లో విజయసాయిరెడ్డి వర్క్ కూడా అంతే కారణం. ఆయన ఆ స్థాయిలో వర్కౌట్ చేసి ఉండకపోతే జగన్మోహన్ రెడ్డికి 2019లో 151 సీట్లు అయితే ఖచ్చితంగా వచ్చుండేవి కాదు అని చెప్పడంలో డౌటే లేదు. సో అయితే 2019లో ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో అక్కడి నుంచి విజయసాయిరెడ్డి డౌన్ఫాల్ కూడా మొదలైందని చెప్పుకోవాలి. ఒకప్పుడు విజయసాయిరెడ్డి ఏం చెప్తే అదే వైసీపీలో అన్నట్టుండేది. ఆ తర్వాత నుంచి మాత్రం డౌన్ఫాల్ మొదలైంది. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడు భార్గవరెడ్డి ఎంటర్ అయ్యారు. ఎప్పుడైతే సజ్జల ఎంటర్ అయ్యారో, సజ్జల ఎవరి తరఫు నుంచి వచ్చారు? భారతీరెడ్డి తరఫు నుంచి వచ్చారు. కాబట్టి విజయసాయిరెడ్డి ప్రభావం మెల్లమెల్లగా వైసీపీలో తగ్గుతూ వచ్చింది. ఆయనకి ఈయనకి సరిపట్టం లేదన్న విషయం వైసీపీలో అందరికీ తెలిసిపోయింది. విజయసాయిరెడ్డికి, సజ్జలకేమో జగన్మోహన్ రెడ్డి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చారు. అన్ని శాఖల మీద సజ్జలకే పట్టొచ్చింది. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ ప్రధాన సలహాదారుడుగా ఒక పదవిని కూడా కట్టబెట్టారు. నిజానికి ఆ పదవి ఎవరికి ఇవ్వాలి? సాయిరెడ్డి లాంటి వాళ్ళకి ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకున్నది ఎవరిని? సజ్జలని. సో మెల్లమెల్లగా ప్రభావం తగ్గుతూ వచ్చింది. ఏ స్థాయికి వచ్చిందంటే ఎక్కడో ఒక మూల విశాఖపట్నానికి ఇన్ఛార్జిగా తీసుకువెళ్ళి సాయిరెడ్డిని పడేశారు. అక్కడ కూడా సాయిరెడ్డికి ఆ స్థానిక నేతలతోటి గొడవలే తప్ప సఖ్యత ఎక్కడా వచ్చింది లేదు. ఆ తర్వాత ఆయన్ని ఆ పదవి నుంచి కూడా తొలగించేసి వైవి సుబ్బారెడ్డిని విశాఖ ఇన్ఛార్జిగా పెట్టేసినట్టున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.
సో మెల్లమెల్లగా నీ స్థానం ఇది అని చెప్పేసి ఒక కార్నర్కి చేసేశారు విజయసాయిరెడ్డిని. ఇక 2024 ఎన్నికలు వచ్చేసరికి విజయసాయిరెడ్డిని బలవంతంగా ఎంపీగా, నెల్లూరు ఎంపీగా అంటే పార్లమెంటు స్థానానికి పోటీ చేయించారు. అది కూడా ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద పోటీ చేయించాడు సాయిరెడ్డితోటి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరు? సాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు. సాయిరెడ్డి చెప్పబట్టే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలోకి వచ్చారు. ఆయనకి రాజ్యసభ కూడా అప్పట్లో ఇచ్చారు. సో మొత్తం మీద సాయిరెడ్డికి ఇష్టం లేకపోయినా వేమిరెడ్డి మీద పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ స్థాయికి తీసుకువెళ్లారు జగన్మోహన్ రెడ్డి సాయిరెడ్డిని. 2024 ఎన్నికల్లో సాయిరెడ్డి ఓడిపోయాడు, వైసీపీ కూడా ఓడిపోయింది. సో ఆ తర్వాత నుంచి ఇంకా మరీ అసలు పట్టించుకోకుండా వదిలేసేసరికి పొమ్మనకుండా పొగబెట్టిన స్థాయికి సాయిరెడ్డి పని అయిపోయింది. సో అయితే సాయిరెడ్డి చివరికి వైసీపీని వదిలిపెట్టి వైసీపీకి రాజీనామా చేసి తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటాను మహాప్రభు, నన్ను వదిలేయండి అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోయారు. అయితే ఆనాడు ఒక మాట చెప్పారు, నేను గుండెల నిండా జగన్మోహన్ రెడ్డిని నింపుకున్నాను, నా గుండెల నిండా జగనే ఉన్నారు, కానీ ఆయన గుండెల్లో నేను లేనని తెలిసినప్పుడు నేను ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం, అందుకే వెళ్ళిపోతున్నాను అన్నారు. కానీ అంటే సాయిరెడ్డికి బోరుగడ్డ అనిల్కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఆయనేమో వెళ్ళమనేదాకా ఉండకుండా ఆయనే స్వచ్ఛందంగా వెళ్ళిపోయాడు సాయిరెడ్డి. కానీ బోరుగడ్డనేమో నువ్వు అసలు వద్దు వెళ్ళిపో అని చెప్పేదాకా ఉన్నాడు. అందుకే బోరుగడ్డ అనిల్ ఈ స్థాయిలో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిన్న మనం చూసాం, నడి రోడ్డు మీద ఫుట్పాత్ మీద కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయం ముందు. నడి రోడ్డు మీద ఫుట్పాత్ మీద కూర్చోవాల్సి వచ్చింది బోరుగడ్డ అనిల్. బోరుగడ్డ అనిల్ కూడా నిజానికి జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల ముందు నుంచే పరిచయం. చాలామంది ఏమనుకుంటారంటే అధికారం వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు కావని అనుకుంటారు. కానీ అధికారం రాకముందు నుంచే బోరుగడ్డ అనిల్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరగానే ఉన్నాడు. మనం చూస్తే గనక 2014 నుంచి 2019 మధ్య ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి ఓసారి నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డిని పరామర్శించి ఆయనకి మద్దతు తెలిపారు కూడా బోరుగడ్డ. సో అయితే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత బోరుగడ్డని ఎలా వాడారంటే ఒక పవన్ కళ్యాణ్ని తిట్టడానికి, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, తెలుగుదేశం పార్టీలో అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళని, లేకపోతే మహిళా నాయకురాళ్ళని తిట్టడానికి బోరుగడ్డని వాడుకున్నారు. అయితే ఆయన అప్పట్లో చెప్పింది ఏంటంటే, అంటే సన్నిహితుల దగ్గర చెప్పింది ఏంటంటే, నువ్వు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడివి, దళితుడివి, నువ్వు తిట్టినా నిన్ను తిరిగి ఎవరు తిట్టలేరు, నిన్నెవరు ఏం చేయలేరు, కాబట్టి నీకు అంటే నువ్వు తిట్టు, నీకు ఇది అడ్వాంటేజ్గా ఉంటుంది, నీ కులమే నీకు అడ్వాంటేజ్, నువ్వు తిట్టేసాయి, నీకు మంచి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది, అది మా బాధ్యత అని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు, అందుకే నేను తిట్టానని చెప్పి సన్నిహితుల దగ్గర అప్పట్లో బోరుగడ్డ అనిల్ చెప్పుకున్నారట. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? అసలు బోరుగడ్డ వైసీపీ వాడే కాదు అని చెప్పి కారుమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళ చేత చెప్పిస్తున్నారు. కొన్ని ఇంటర్వ్యూస్లో కావచ్చు, లేకపోతే వాళ్ళు మాట్లాడే మీడియా సమావేశాల్లో కావచ్చు, ఇలాంటి వాటిలో బోరుగడ్డ అనేవాడు రౌడీ షీటరు, ఆయనకి వైసీపీకి ఏంటి సంబంధం అని చెప్పేసి ఇలాంటి వాళ్ళ చేత మాట్లాడించడం అనేది ఇక్కడ బోరుగడ్డ జీర్ణించుకోలేకపోయాడు. ఎందుకు? వైసీపీలో ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళని, జనసేన పార్టీ వాళ్ళని, అవసరమైతే భారతీయ జనతా పార్టీ వాళ్ళని కూడా బండబూతులు తిట్టేసి కేసులు పెట్టించుకుని కొన్ని నెలల పాటు జైల్లో మగ్గి ఇబ్బందులు పడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అసలు ఈయన్ని వైసీపీ ఆఫీసులోకి, పార్టీ కేంద్ర కార్యాలయంలోకి రానివ్వకపోతుంటే, అసలు నీకు పార్టీ ఆఫీస్కి నీకు పార్టీకి సంబంధం లేదు, రావద్దు పొమ్మంటుంటే బోరుగడ్డ అనిల్ బాధపడ్డా, అందుకే వచ్చి నడి రోడ్డు మీద కూర్చున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి 4 గంటల పాటు వెయిట్ చేయించి ఆ తర్వాత సరిగా మాట్లాడకుండా పంపించేశాడు అని చెప్పారు అని కూడా నిన్న బాధపడ్డాడు ఆయన. మొత్తం మీద వైసీపీలో వాడకం ఈ రేంజ్లో ఉంటుంది అన్న విషయం బోరుగడ్డ అనిల్ ఇప్పుడు అర్థం చేసుకున్నాడు, కానీ శ్రీరెడ్డి ఎప్పుడో అర్థం చేసుకుంది. కనీసం నన్ను అసలు వైసీపీ పిల్లగా ఏనాడన్నా చూసారా? వైసీపీ కోసం నేను గుడ్డలు జించుకొని మాట్లాడటం, లేకపోతే గొంతు జించుకొని మాట్లాడటం తప్ప నన్ను ఎవరన్నా పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? నా మెళ్ళో వైసీపీ కండువా వేసి ఈ అమ్మాయి మా అధికార ప్రతినిధి అని చెప్పి ఏనాడన్నా ఇంపార్టెన్స్ ఇచ్చారా? పోయి ఆ శ్యామలాన్ని తీసుకొచ్చి అధికార ప్రతినిధిగా పెట్టుకున్నారు అని చెప్పి ఆ అమ్మాయి శ్రీరెడ్డి ఎన్నిసార్లు ఆవేదన వ్యక్తం చేసిందంటే అన్నిసార్లు ఆవేదన వ్యక్తం చేసింది. అంటే వైసీపీ కొంతమందిని కేవలం బూతులు తిట్టడానికి మాత్రమే ఉపయోగించుకుంటుంది. అయితే బూతులు తిట్టారు కదా అని చెప్పి వాళ్ళకి అండగా నిలబడదాము, వాళ్ళని మన పార్టీ వాళ్ళని చెప్పుకుందామని మాత్రం అనుకోదు. అంటే బూతులు తిట్టాలి, వాళ్ళు మన పార్టీ కోసం పనిచేయాలి, కానీ మన పార్టీలో ఉండకూడదు. ఇదే వైసీపీలోని మ్యాజిక్, లాజిక్. కాబట్టి ఈ మ్యాజిక్, లాజిక్ అర్థం చేసుకొని కొంతమంది మాత్రం ఇబ్బందులు పడ్డారు.
ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కొంతమంది ఇప్పటికీ కూడా వైసీపీలో ఉండి జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఇది, కేవలం జగన్మోహన్ రెడ్డి వీళ్ళని వాడుకొని సజ్జలని అడ్డం పెట్టుకుని బయటకు గెంటేస్తున్నాడన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఓపెన్గా అనలేకపోతున్నారు. శ్రీరెడ్డి అవ్వచ్చు, ఇవాళ బోరుగడ్డ అవ్వచ్చు, ఇద్దరు కూడా ఓపెన్గా జగన్మోహన్ రెడ్డిని అనలేకపోతున్నారు. సజ్జలని అడ్డం పెట్టేసి జగన్మోహన్ రెడ్డి నాటకం ఆడటం వల్ల కేవలం సజ్జలని మాత్రమే వీళ్ళు అనాల్సి వస్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు ఇలా చేసుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇంటి ముందు నుంచొని బూతులు తిట్టేవాళ్ళు ఇలాంటి వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం, అంటే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఇలా మోసం చేశాడు, మేము మోసపోయామని చెప్పేసి చెప్పుకోవడానికి అవమానపడుతున్నారో లేకపోతే మొహమాట పడుతున్నారో తెలియదు. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి చేయకుండా, జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా సజ్జల లాంటి వాళ్ళు పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేసిన ఇలాంటి కార్యకర్తల్ని, అంటే కార్యకర్త అవ్వచ్చు లేకపోతే సానుభూతి పరులు అవ్వచ్చు, వైసీపీ సానుభూతి పరులు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళని జగన్ ప్రమేయం లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు గెంటేస్తాడా అంటే గెంటయ్యడు అని చెప్పి ఎవరైనా చెప్తారు. వైసీపీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినడు, తను ఏమనుకున్నాడో అదే చేస్తాడు, తను అనుకున్నది చేయడానికి మధ్యలో ఎవరినైనా పావులుగా వాడతాడు అని చెప్పి చాలామంది వైసీపీ వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే బుకాయిస్తూ ఉంటారు అనేది ఇప్పుడు పొలిటికల్ అనలిస్టులు చెప్తున్న మాట. మరి దీని గురించిన మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. వైసీపీలో ఇంకా బోరుగడ్డలు ఉన్నారా, ఇంకా శ్రీరెడ్డిలు ఉన్నారా, ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాన్ని కూడా కమెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.